సుషుప్తి గల ఆకుపచ్చ కొండల మధ్యలో ఉన్న శాంతియుతమైన గ్రామంలో రాజీ అనే దయాళువైన మహిళ నివసించేది. ఆమె స్వరంలో మాధుర్యం, ముఖంలో సౌమ్యమైన చిరునవ్వు ఉండేవి. దారిలో ఎదురైన ప్రతి వ్యక్తికి ఆమె సహాయం చేసేది. గ్రామస్తులకు ఆమె దేవతల రూపంలో జన్మించిన ఆశీర్వాదంలా కనిపించేది. కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది, మానవ బుద్ధికి అందని గొప్పతనం. ఒకరోజు కోపంతో ఉప్పొంగిన ఓ ఎద్దు నిరాశ్రయంగా ఉన్న చిన్న బాలుడిపై దూసుకు వచ్చింది. ఆ ప్రమాద సమయంలో రాజీ తన చెయ్యిని ప్రశాంతంగా పైకి ఎత్తింది. అప్పుడు ఆ ఎద్దు తక్షణమే ఆగిపోయి ఆమెను తన నిజమైన అధిపతిగా గుర్తించినట్లు ఆమె ముందు మోకాళ్ళు వంచింది. ఆ రాత్రి ప్రార్థనలోని నిశ్శబ్దంలో ఒక దివ్య దర్శనం కలిగింది. ప్రేమతో, శక్తితో నిండిన చూపులతో ఒక ప్రకాశమైన దేవత ప్రత్యక్షమైంది. ఆమె సున్నితంగా పలికింది. దూరంగా ఎక్కడో చీకటి మెల్లగా వ్యాపించడం ప్రారంభించింది. క్రూరమైన మాంత్రికుడు కాల్నేమి తన రాక్షస సేనను విడిచిపెట్టి అమాయకులను జయించి ఈ ప్రపంచాన్ని భయానికి లోన్చేయాలని సంకల్పించాడు. రాక్షసులు ఆమె గ్రామాన్ని దాడి చేసినప్పుడు రాజీ ఇక మౌనంగా ఉండలేకపోయింది. ఆ అత్యవసర క్షణంలో ఆమె నిజమైన స్వరూపం మేల్కొంది. ఆమె ఆత్మ నుంచి తేజస్సు పేలిపోయింది. పార్వతీదేవి యొక్క దివ్య త్రిశూలాన్ని ఆమె చేతులు పట్టుకున్నాయి. పురాతనమైన కొండపై ఉన్న దేవాలయంలో రాజీ కాల్నేమిని ఎదుర్కొంది. చెడు హాస్యంతో అహంకరించింది, కానీ ధర్మం మాత్రం కలవరపడకుండా నిలిచింది. ఆమె దివ్య త్రిశూలంతో ఒక్క కొట్టె దెబ్బతో ఆ చీకటిని శాశ్వతంగా ఛేదించింది. విజయాన్ని సాధించినప్పటికీ రాజీ మళ్ళీ తన నిశ్శబ్దమైన జీవనానికి తిరిగిపోయింది. మహిమ కన్నా వినయాన్ని, భయం కన్నా ప్రేమను, శక్తి కన్నా సాధారణతను ఆమె ఎంచుకుంది. ప్రతి చిరునవ్వులోనూ, ప్రతి ప్రార్థనలో ఆమెలోని తేజస్సు వెలుగుతూనే ఉంటుంది. చీకటితో నిండిన ఈ లోకంలో అత్యంత నిశ్శబ్దమైన ఆత్మ కూడా దైవీకత యొక్క వెలుగును మోసుకెళ్లగలదు. అలా రాజీ కథ యుగ యుగాలకు గుర్తుండే సందేశమైంది.